ఆపరేషన్ ఏదైనా చేయించుకుంటున్నప్పుడు కరిగిపోయే కుట్లు వేయించుకోవాలా, తీసే కుట్లు వేయించుకోవాలనేది చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్. యాక్చువల్గా కరిగిపోయే కుట్లని చాలామంది వాడుక భాషలో కంప్యూటర్ కుట్లని, జిప్ ఆపరేషన్ అని చాలా రకాలుగా అంటూ ఉంటారు. కాబట్టి దీనికి కంప్యూటర్ కుట్లు కాబట్టి మన బాడీకి పడవు, దీనివల్ల ఇబ్బంది అయింది ఫ్యూచర్లో అని రకరకాల అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా కంప్యూటర్ కుట్లని వాడుక భాషలో చాలామంది అంటున్నారు, కానీ అది యాక్చువల్గా కంప్యూటర్తో ఏ మిషన్తో వేయమండి, దానికి వేసే దారం సపరేట్గా ఉంటుంది. ఇదన్నమాట. ఇది చాలా సన్నగా ఉన్న దారంతో సబ్క్యూటిక్యులర్ అంటే చర్మంకి కింద వేస్తామన్నమాట. సో అది చర్మంలో కలిసిపోద్ది, కాబట్టి కుట్లు తీసే పని ఉండదు. మీకు కంఫర్టబుల్గా ఉండేటట్టు 4th డే 3rd డే కూడా ఇంటికి పంపించేసేసేయచ్చు, డిశ్చార్జ్ చేసేసేయచ్చు అనమాట. మెయిన్గా ఏంటి అంటే హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది, మళ్ళీ అన్కంఫర్టబుల్గా స్టిచెస్ తీసే పని ఉండదు. స్కార్ అనేది చాలా సన్నగా ఇలా స్కేల్తో గీత గీసినట్టుగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మేము కరోనా టైంలో అంటే అంతకుముందు ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు వేస్తూ ఉండేవాళ్ళం. కరోనా టైంలో ఏంటంటే హాస్పిటల్ స్టే తక్కువగా ఉండి పేషెంట్స్ని త్వరగా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి ఆల్మోస్ట్ కరోనా టైం నుంచి దాదాపు ఇప్పటి వరకు అందరూ నార్మల్గా ఈ సబ్క్యూటిక్యులర్ అంటే మీరు ఏదైతే కరిగిపోయే కుట్లు అంటున్నారో అదే వేయించుకుంటున్నారు. అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో మనకి కుట్లు మానటం అనేది మన ఒంటి తీరు, మనం ఎంత హెల్తీగా ఉన్నాము, మనం ఎంత నీట్గా హైజీన్గా ఉన్నాము, మనం ఎంత హెల్తీ డైట్ తీసుకున్నామో దాని మీద ఉంటుంది. అంతే తప్ప కంప్యూటర్ కుట్లు అంటే ఏదో మిషన్తో వేస్తారు, అవి మానిపోవు, ఒంటికి పడదు, ఇలాంటివి ఏవి ఉండవు. సో హ్యాపీగా మీరు సబ్క్యూటిక్యులర్ అంటే కరిగిపోయే కుట్లు వేయించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.